రాజ్యంలోని సంపదలు, ప్రజల సుఖ సంతోషాలే ఏ రాజుకైనా సరే ఆనందాన్నిస్తాయి. మన రాజ్య సుఖ సంపదలకు మూలం తమరి పాలనే మహారాజా. ఇంత నిజాయితీగా, ఇంత తెలివిగా, సంతోషంగా, శ్రేయ ధర్మాన్ని పాటిస్తూ ప్రజాపాలన చేస్తున్నవారు తమరే మహారాజా. ఇందులో మేము చేసింది ఏముంది దేవి? దైవకృప వల్ల మేమెప్పుడూ ధర్మం న్యాయమైతే తప్పలేదు. అందుకే మేము చేసిన యజ్ఞాలు ఎక్కడా కూడా అవ్వలేదు. నాకు పూర్తి నమ్మకం ఉంది స్వామి. తమరెప్పుడు ఇదే విధంగా ధర్మపాలన చేస్తుండాలి. ఇక ముందు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పద్ధతి మార్చుకోకూడదు. రాజా దివోదాస, మీరెంతైనా ధర్మాత్ములు కావచ్చు, న్యాయం పాటించే అద్భుతమైన పాలకులు కావచ్చు, కానీ మీరు ఒక మనిషే కదా. మీ మనుషులు మీ ధర్మాల పట్ల ఎన్నో నియమనిష్టలు ఉన్నప్పటికీ మీలో ఏదో ఒక బలహీనత ఉండే ఉంటుంది. ఇప్పుడు ఈ దేవేంద్రునైన నేను మీకొక పరీక్ష పెట్టబోతున్నా. దాంతో నీలోని బలహీనతలన్నీ బయటపడతాయి. మేనక, 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 మేనక. రంభా, 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 రంభా. ప్రణామాలు దేవేంద్ర. ఆదేశించండి ప్రభు. నేను మీ ఇద్దరికి ఒక మహత్తరమైన అపార కార్యక్రమాన్ని అప్పగించడానికి పిలిచాను. దేవేంద్రుడు పథకం రచించారంటే అది వారి స్వభావానికి తగినట్టే ఉంటుంది. ఆ దివోదాసు నిగ్రహ శక్తిని పరీక్షించడానికి స్వర్గంలోనే సర్వాధిక సుందరిమణులను పిలిపించారు. నాకు మీ ఇద్దరి అతిలోక సౌందర్యం, ఆకర్షణలపై నమ్మకం ఉంది. ఒక పురుషుడిని పరీక్షించాలి కనుక మీరిద్దరూ అక్కడికి వెళ్ళాలని కోరుతున్నారు. మీ చాకచక్యాలతో ఆ పురుషుడిని సమ్మోహితునిగా చెయ్యాలి. ఓహో, చెయ్యాల్సింది ఇంతేనా దేవేంద్ర? మేం చిటికిలో చేసేస్తాం. అదంత సులభం కాదు. మీ ఇద్దరి సౌందర్యం అపురూపమే కావచ్చు, కానీ కాశీరాజు దివోదాస్ అంటే అందరిలాంటి వాడు కాదు. అతనికి భక్తి ధర్మం ఎక్కువ, అలాగే నిజాయితీ గల రాజు. అందువల్ల నేను మీకు చెప్పేది మాకు అర్థమైంది దేవేంద్ర. దేవేంద్ర, ఇంతకంటే మహా మనుషుల్నే మా ముందు తల వంచేలా చేసుకున్నాం. ఈ దేవదాసు రాజంతా అసాధారణమైనా సరే మేమిద్దరం వెళ్ళి ఆయన రాజ్యసభలో మా నాట్యంతో ఆయన్ని మంత్రముగ్ధుల్ని చేస్తాం. మీరింకా ఏమాత్రం ఆలోచించకండి దేవేంద్ర. అలాంటిదేం లేదు. నాకు మీ ఇద్దరిపై పూర్తి నమ్మకం ఉంది. కాశీరాజు దివోదాసు మీ అందానికి దాసుడు కాక తప్పదు. ఇంకా ఆలస్యం చేయకండి, వెంటనే బయలుదేరండి. నా ఉద్దేశం ప్రకారం దివోదాసు గారికి నచ్చ చెప్పడానికి గాని, పరీక్షించడానికి గాని అప్సరసలను పంపడంలో ఏమాత్రం ఔచిత్యం లేదు. రాజా దివోదాస, మిమ్మల్ని లొంగదీసుకోవడానికి ఎవరిని పంపానో మీకు తెలియకపోవచ్చు, కానీ ఒక్కసారి రంభా మేనకల ఆకర్షణలో పడ్డారంటే
చాలు కాశీరాజా. ఆ తరువాత మీరు మీ న్యాయాన్ని, ధర్మాన్ని పక్కన పెట్టి మీ రాజ్యపాలనపై నియంత్రణని పూర్తిగా పోగొట్టుకుంటారు. అప్పుడు కాశీనగరం అంతా అస్తవ్యస్తంగా మారిపోతుంది. తమరి రాజ్యాన్ని మళ్ళీ చక్కగా మార్చుకోవడానికి తమరు మహదేవుడిని కాశీకి ఆహ్వానించక తప్పని పరిస్థితులు మీకు వస్తాయి రాజా దివోదాస. మహారాజుకి జయము జయము. తమన్ని కలవడానికి ఎవరో వచ్చారు ప్రభు. ఈ మువ్వల చప్పుడెవరిది? ప్రణామాలు మహారాజా. మీరు మీ చూపులెందుకు వాల్చుకున్నారు మహారాజా? అందర్ని చూడటం, ఆనందంతో ప్రశంసించడం రాజులకి తప్పేవి కాదే. అది రాజులకు అలంకారమే, అందమే. అందువల్ల మీరు కళ్ళెత్తి మమ్మల్ని చూడటం ధర్మ విరుద్ధమేమీ కాదు. మీ సౌందర్యానికి అవమానంగా భావించకండి సుందరిమణులారా. కానీ పరాయి స్త్రీలను కన్నెత్తి చూడటాన్ని మహాపాపంగా భావిస్తారు మహారాజు. మేమెన్నో ఆశలు పెట్టుకుని వచ్చాం కాశీరాజు మెప్పు పొందడం కోసం. వారిలా మా వైపు చూడకపోతే మేము వారితో మెప్పించడం ఎలా సాధ్యం? ఇంకెంతసేపు నీ బింకం దివోసరాజా? రంభా మేనకల ఆకర్షం నిన్ను వశపరుచుకుంటే నువ్వెలా సమ్మోహితుడు అయ్యావు కనీసం ఊహించనైనా లేదు. అప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఈయన మా ముఖాలని కాదు, మా పాదాలనే చూసి ఆనందిస్తున్నాడు. ఏం పర్వాలేదు, మా పాదాలు చాలవా తనని మంత్రముగ్ధుని చేయడానికి? ఇంతవరకు మా సౌందర్యం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేకపోయారు. నాకు తెలుసు, ఈ దివోదాసు కూడా ఎక్కువసేపు నిగ్రహించుకోలేడు. మాతలారా, మేము మీకు ఏ విధంగా సహాయపడగలం? మీరు గనుక కళ్ళెత్తి మా సౌందర్యాన్ని చూశారంటే మమ్మల్ని మాత అని కాదు, సుందరి అని పిలిచేవారు మహారాజా. ఇప్పటికే చాలా సమయం గడిచింది. ఈ పాటికి రంభ మేనక రాజభవనంలోకి నిస్సందేహంగా ప్రవేశించుంటాడు. ఇక రాజా దివోదాసు ధ్యాసంతా వాళ్లపైనే తప్పకుండా ఉండి ఉంటుంది.
మంగళహారతిచ్చే సమయం మాతలు. ఈ సమయంలో కాశీనగరంలో ప్రతి మనసు భక్తిభావంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఈ హారతి సౌందర్యాలకి మహా సౌందర్యం అనిపించడం లేదా? అద్భుతమైనది ఈ సౌందర్యం, ఆనందానుభూతి. నేను ఇక్కడ నిలబడి చూస్తుంటే నాకే విషయం తెలియట్లేదు. నేను రాజభవనం వైపు వెళ్ళక తప్పదు. లోపలికి వెళ్ళి చూస్తే గాని అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. వెళ్ళి చూస్తాను. ఈ రంభ మేనక కూడా గంగా హారతిలో నిమగ్నమైపోయారు. అదే కాశీనగరం మహిమ. అది అందరి మనసుల్లోనూ భక్తి భావాన్ని జాగృతం చేస్తుంది. మీ మాటలు అక్షరాల సత్యాలు శ్రీ గణేశ. మరి ఇంద్రుడు పెట్టిన పరీక్ష పథకం ఏమవుతుంది? రంభో, మేనక, రంభో, మేనక, నేను మీ ఇద్దరిని ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో ఇక్కడికి పంపాను. ఆ దివోదాసరాజుకు పరీక్ష పెట్టమంటే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అసలు? నిజానికి మేం చేస్తున్నది స్వయంగా మీరు చేయాల్సిన పని. కాశీ లాంటి పవిత్ర ప్రదేశానికి వచ్చాక భక్తిలో లీనమైపోవాలి కానీ సౌందర్య పరీక్షలు కాదు. ఇది మీరు సిగ్గుపడాల్సిన విషయం దేవేంద్ర. రాజా దివోదాసులంటే సత్యనిరతి, సత్యనిష్ఠ గల ఉత్తముడైన రాజుని మా సౌందర్యంతో ఆకర్షించాలనే ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఆయన పరమ భక్తుడు, ఆధ్యాత్మిక భావనలో మహోన్నతుడు. ఇంకా ఆ రాజు కారణంగానే మాకి గంగాహారతిలో పుణ్యకార్యం చేసే అవకాశం వచ్చింది. చూడండి దేవేంద్ర, తమరు కూడా మరో ఆలోచన లేకుండా కాశీనగరపు దివ్య సౌందర్యాన్ని, ఇక్కడి వాతావరణంలో కూడా వెల్లువెత్తే భక్తి భావాలని మనసారా ఆస్వాదించండి. ఒకవేళ మా మాటల మీద నమ్మకం లేకపోతే స్వయంగా మీరే వెళ్ళి రాజా దివోదాసుని కలవండి దేవేంద్ర. ఆయన మీ ఆలోచనలను సన్మార్గంలోకి మళ్లిస్తారు. రంభ మేనకల్ని కూడా మార్చేశాడంటే ఆ దివోదాసు సామాన్యుడు కాదు. లేకపోతే అతన్ని మోహింపజేయడానికి వచ్చి భక్తి ప్రతుల్లో లీనమైపోయారు. నేనే స్వయంగా వెళ్ళి ఆ దివోదాసుకి తగిన గుణపాఠం చెప్తాను. నేనే వస్తున్నాను రాజా దివోదాస, నేనే వస్తున్నాను. అయినా ఈ ఇంద్రదేవుడు ఏం చేయడానికి వెళ్తున్నారు? ప్రభు, హఠాత్తుగా ఈ వాతావరణంలో మార్పులు ఎందుకు వస్తున్నాయి? ఆకాశాన్ని కారమబ్బులు ఎందుకు కమ్ముకుంటున్నాయి? పరిస్థితిని బట్టి చూస్తుంటే ఏదో పేరు ప్రమాదం ముంచుకొస్తుందనిపిస్తోంది. జరగరానిదేదో జరుగుతుందనిపిస్తోంది.
చాలు చాలు దివోదాస, ఇప్పటికే చాలా ఎక్కువైంది. నువ్వు ఈ కాశీపై ఏకఛత్రాధిపత్యం సాధించే అవకాశం ఏ మాత్రం కూడా ఇవ్వను, ఎప్పటికీ ఇవ్వను. కాశీ మహాదేవుడిదిగానే ఉంటుంది. ఇప్పుడు చూడు దివోదాస, నేను నా ప్రభావాన్ని ఉపయోగించి ఎలాంటి పరిస్థితిని సృష్టిస్తాను. స్వయంగా నువ్వే మహాదేవుడిని కాశీకి రమ్మని ప్రాధేయపడేలాగా చేస్తాను. ఆ దేవేంద్రుడు అక్కడ ఏం చేస్తున్నారు? తండ్రి గారు కాశీరాజుకి మంచి మాటలతో నచ్చి చెప్పమన్నారు. అక్కడ ఎలాంటి హింస జరగకూడదని హెచ్చరించి పంపించారు వారిని. నేను సృష్టించే విస్ఫోటనంతో నువ్వు పరిపాలించే ఈ కాశీనగరం నుండి నువ్వు పెంచిన శాంతి సౌభాగ్యాలు, సకల సంపదలు నీకు దూరం అయిపోతాయి. నేను తక్షణం వెళ్ళి దేవేంద్రుని అడ్డుకోవటం మంచిది. మహాదేవా, మీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాము. నిరంతరం ధర్మాన్ని పాటిస్తూనే ఉన్నా. ఆయన ఈ వినాశనానికి సూచనలు ఎందుకు? నాపై దయ చూపించండి మహాదేవా, దయను చూపించండి. నాకు సహాయం చేయండి మహాదేవా, సహాయం చేయండి, సహాయం చేయండి. దేవేంద్ర, ఎందుకింత అనర్థానికి పాల్పడ్డారు మీరు? తండ్రి గారు ఏం చెయ్యొద్దని చెప్పి పంపించారు. అదే పని చేసేంత దుస్సాహసానికి ఎలా ఒడిగట్టారు? కృతజ్ఞతలు మహాదేవా, కృతజ్ఞతలు. ఇంద్రదేవా, నేను ఆదేశించినప్పటికీ హింసను ప్రయోగించారు. నేను ముందే చెప్పాను, హెచ్చరించాను కూడా. అయినా ఇంత అనుచిత కార్యం ఎందుకు చేశారు? ముందు మీరు వెనక్కి రండి, తక్షణమే రండి. ఎందుకింత అనర్థానికి పాల్పడ్డారు దేవేంద్ర? తండ్రి గారు మీకు ముందే చెప్పారు కదా. ఇప్పుడు తండ్రి గారి ఆగ్రహం నుండి మిమ్మల్ని రక్షించేది ఎవరు? అది ఎవరూ కూడా చెప్పలేరు. సత్యమార్గంలో ధర్మం తప్పకుండా నడిచే వారిని ఎవ్వరూ దారి తప్పించలేరు.